సేవే నాకు ముఖ్యం, మరి ప్రజల కోసమే నేను శ్రమిస్తాను అంటూ నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్న గారికి, వీళ్ళందరికీ, అలాగే మున్సిపల్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి, మెప్మా సిబ్బందికి, అలా వార్డు పెద్దలకు, అలాగే ఇంటికి చేసిన గౌరవ పెద్దలకు, మీడియా సోదరులకు, అలాగే అప్పటి నుంచి మరీ వెయిట్ చేస్తున్నటువంటి మా సోదరి మనలకు, ఈ వార్డు పెద్దలకు, గౌరవనీయులకు అందరికీ, మా సోదరి మనలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వార్డుకు ఇవరకే 2 కోట్ల వరకు మనకు సంజయ్ అన్న గారు పెద్ద మొత్తాన్ని అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. వారి సహాయంతో మేము చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి, పెట్టినాయి, అవి టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి 1,40 లక్షలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే పని పూర్తవుతాయి. ఇంకా ఏదన్నా మిగిలితే నా వార్డు ప్రజలకు నేను నా బాధ వినవించుకుంటున్నాను. ఏదన్నా ఖచ్చితంగా చేస్తాం. మనకు ఒకసారిగా నిధులు రావు, కొన్ని వచ్చిన కొద్ది ప్రతి ఒక్కటి చేయడానికి మనకు ఉంటుంది. ఎవరు కూడా కొంచెం బాధపడకండి, త్వరలోనే పూర్తవుతాయి అన్నీ. మనకు పెద్ద మొత్తం ఈ వార్డుకు అభివృద్ధి లేకుండే ఎట్లుంటుందో, అది మనకు అభివృద్ధి ఎట్లా చెందుతుందో అని భయపడుతున్న సందర్భంలో సంజయ్ అన్న గారు, నేనున్నా, నీకెందుకు బాధ, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, నువ్వు భయపడకు అని మాకు అభయం ఇచ్చి ఆదుకున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మాకు సంతోషం అనిపించింది ఇంతవరకు మేము చేసుకొచ్చినందుకు. ఇప్పుడు కూడా మా పదవి కాలం ముగిసి 4 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మాకు అడిగిన కొద్ది నిధులు అందించి అభివృద్ధి చేస్తున్నందుకు మాకు వాడు తరఫున, మా తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. 30వ వార్డు అంటే కిలాగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. మంచినీళ్ళ అబ్బాయి దగ్గర 29వ వార్డులో మరి అదేవిధంగా యారాబాయ్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, బాగా సీనియర్ నాయకులు. వారి ఇంటి పక్కన గల్లీలో కూడా ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, వారితో పాటుగా వివిధ అధికారులు, పాత్రికేయ మిత్రులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న గిరినాభూషణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, వివిధ వాళ్ళ కౌన్సిలర్స్, ఈ ప్రాంతంలో నిరంతరం మేము సేవ చేస్తూ ఉంటున్న రాజ్ కుమార్ గారు, వివిధ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా మా మైనార్టీ నాయకులైన మిత్రులు కాంతయ్య గారు, అదేవిధంగా మా సభేకా సదర్ కాజీం అలీ గారు, అదేవిధంగా ఐఎన్టీ లీడర్స్ చాలామంది కూడా ఇక్కడ పెద్దలు ఇక్కడ రావడం జరిగింది. పేరు నమస్కారం, సబ్కు సలాం. రాజ్ కుమార్ గారు ఇక టైం ఎక్కువ స్పీడ్గా చాలా కవర్ చేశారు. आपको मालूम है మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం. తెలంగాణ ఒక గంగా జమున తహజీబ్ అనుకుంటూ మనం పోతూ ఉంటాం. మరి అలాంటి భారతదేశంలో మనం ఉండి అన్ని వర్గాలను, అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. విద్వేషాలు సృష్టించడానికి बीच में नफरत फैलाने के लिए बहुत लोग काम करते ही रहते. అవన్నీ పక్కన పెట్టి మనందరం కూడా ఒకరికొకరు కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఈ కిలాగడ్డ ప్రాంతంలో దళితులు కావచ్చు, మంచిల ఇక్కడ బీసీలు కావచ్చు, ఇక్కడ ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అన్ని వర్గాల వారు ఉంటారు. మరి ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కావాలని గత 5-6 ఏళ్ళుగా కృషి చేస్తూ ఉన్నాం. అంతకుముందు కూడా పనులు జరిగాయి. మరి ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్గా తీసుకుపోతున్నాం. మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మన మస్జిద్లకు గత ప్రభుత్వంలో మంజూరు వస్తే ఆ డబ్బులు ఆగిపోతే మొత్తం కూడా తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు అహ్మద్ భాయ్ అన్ని చెక్కులు రెడీ చేయించుకొచ్చాడు. 60 లక్షల రూపాయలు అన్ని మస్జిద్లకు పంచినాం. ఇంకా కొన్ని కూడా ఇవ్వాల్సి ఉన్నాయి. అట్లనే ఈ రోడ్ల విషయంలో కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఈ డ్రైన్లు ఏవైతే మోరీలు కనబడుతున్నాయో, మరి మా అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, అమరా బైనాబియే, ఈ మోరీ చూడగానే గలీజ్ అనిపిస్తుంది. ఓసారి మోరీ కనబడగానే ఇంట్లో తీసుకొచ్చి తక్కువ మోరీలు ఎత్తాం. మరి అట్లా వేయకుండా మన మోర్లు కూడా శుభ్రంగా ఉండాలి. నా వంతుగా ప్రభుత్వ పక్షాన అత్యధిక నిధులు తీసుకొచ్చి మోరీలు కనబడకుండా అండర్ గ్రౌండ్ చేయడానికి పూర్తిగా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా మరి మీరు సాయంత్రం టీవీలో లోకల్ ఛానల్లో చూస్తున్నారు లేదో,
2-3 రోజులకు ఒకసారి చెప్తున్నాం, తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలని మా కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్తున్నా, వాస్తవానికి కమిషనర్ గారు మా మహిళా సంఘం వాళ్ళు చెప్పాలి, ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా కొంత వేరు చేసుకోవాలి. తడి చెత్త అంటే మన శాపత్త, అంట్లు, కాయగూరలు అట్లాంటివన్నీ వేరే ఇవ్వాలి. ప్లాస్టిక్ అలా పెట్టించే వరకు అది కాలుతలేదు, కరుగుతలేదు, మురుగుతలేదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. మన సఫాయి అన్నలకు సహకరించాలి. గాజు ఒక్కలు కానీ ప్లాస్టిక్ ఉంటే వేరు వేరు ఇవ్వాలి. సూదులు మందులు అవి ఉంటే అవి సఫాయి అన్నకు వేరే దాంట్లో వేసి ఇవ్వాలి. దయచేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు కూడా మన సఫాయి అన్న కూడా ఇబ్బంది ఉండదు, మన ఇంటి ముందర కూడా శుభ్రత ఉంటుంది. మరి ఇంతకుముందే చెప్పారు 98 మంది డబల్ బెడ్రూమ్లకు పోయినాయి. మరి 98 మంది ఇక్కడికి డబల్ బెడ్రూమ్లకు పోయింది, సంతోషం. అంటే వాళ్ళ ఇంటి ఎందరు పోతారు? ఇంటికి 3-4 పోయినా కానీ 300 నుంచి 400 మంది పోతారు. మరి మన చెత్త ఎక్కడికి పోతున్నది? అక్కడికే పోతుంది. ఒకనాడు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, మన వాళ్ళే కదా. మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసిస్తే ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా రీసైక్లింగ్ అంటే వేరే ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళ కంపెనీలు తీసుకుపోతారు, ఏదో చేస్తారు. ఈ తడి చెత్త అంటే చాపత్త, కాయగూరలు, మటన్ బొక్కలు, చికెన్ బొక్కలు, కోడిగుడ్డు బుర్రలు అవి మురుగుతే ఎరువైతాయి. కాబట్టి అది వేరు చేసి ఇవ్వాలి. అర్థమయ్యే విధంగా చెప్పిన. ఇది మా వాడకట్ట అక్క చెల్లెలు, ఇంటి పక్కలకు, ఇంటి ముందుకు బట్టలు వంకేసుకుంటే అందరూ చూపించుకుంటారు, లేదు చూపించుకుంటారు కదా, నగలు వేసుకుంటే. మరి ఇటువంటి కూడా అందరికి చెప్పుకోవాలి మనం. కాదు घर में अपना भी जिम्मेदार रहता, पूरा औरतों के नहीं, हमारा बहनों के नहीं, अपना भी जिम्मेदार रहता. మగవాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. మనం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో అందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పారు, నీళ్ళ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పారు, తప్పకుండా చేద్దాం. గతంలో మిషన్ భగీరథలు కావచ్చు, ఇప్పుడు అమృత్లో మనకు సరిపోయని డబ్బులు ఉన్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాయి. రేపటి వచ్చి అన్ని ఢిల్లీకెళ్ళే పంపించమని చెప్పాలని చెప్తారు. అన్ని ఢిల్లీకెళ్ళే రావు. అలా 40-60% ఉంటాయి. ఆ 60 పైసలు కూడా ఇక్కడికి వెళ్ళి మనం ట్యాక్స్ కట్టినాయి, అవి కూడా మనం ట్యాక్స్ కట్టినాయి. కాబట్టి ఇవన్నీ మీరు రోజు టీవీలలో చూస్తున్నారు.